హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ మూవీ యమకాతకి. స్పాయిలర్ ముందే చెప్తే బాగోదు కనుక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూవీ మాట్లాడుకుంటూ ఉంటారు. గుడికి పెద్ద సెల్వన్ ఒక పెద్ద మనిషికి జాతర బాధ్యతలు అప్పచెప్పి జాతరను బాగా జరిపించమని చెబుతాడు. సెల్వన్ కుటుంబంలో భార్య దేవి, కూతురు లీల, కొడుకు ముత్తు, సెల్వన్ వాళ్ళ అమ్మ నాయకి ఉంటారు. కూతురికి ఆస్తమా ఉంటుంది. భార్య దేవి వాళ్ళ తమ్ముడు ఫంక్షన్ చేస్తూ ఉండటం వలన కూతురిని కూడా రమ్మని అంటుంది. కానీ తను రాను అని అనటంతో మీ నాన్న సైడ్ బంధువులు అయితే వెళ్తారు కదా అని వెటకారంగా అంటుంది. సెల్వన్ గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కూతురికి ఆస్తమా ఉండటంతో తల్లి దేవి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. మా తమ్ముడికి కాల్ చేసి ఫంక్షన్ కి రావట్లేదని చెప్తా అని అంటూ ఉండగా, నాకేమైనా కొత్త, ఇలా జరుగుతూనే ఉంటుంది కదా, మీరు ఫంక్షన్ కి వెళ్ళండి అని లీలా చెబుతుంది. సెల్వం వాళ్ళ అమ్మ ఒక రూమ్ వైపే చూస్తూ ఉండగా సెల్వన్ వచ్చి మేము ఫంక్షన్ కి వెళ్తున్నాము, లీలాని చూసుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే సెల్వన్ కొడుకు ముత్తు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఊరి బయట కలిసి సోమవారం జరిగే జాతరలో అమ్మవారి కిరీటం ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తాడు. తర్వాత ముత్తు ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఫంక్షన్ కి వెళ్తాడు. కట్ చేస్తే ఊర్లో ఒక పెద్ద మనిషి పేరు రత్నం, అతని కొడుకు వేరే కులం అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం వలన తనకు అందాల్సిన గౌరవం అందటం లేదని కొడుకు కోడల మీద ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు. రత్నం వాళ్ళ అమ్మ ఏజ్ అయిపోవటం వలన మంచాన పడుతుంది. దానితో ఊర్లో వాళ్ళందరూ ఆమెకు దయ్యం పట్టడం వలనే అలా అయ్యింది అని మాట్లాడుకుంటూ ఉండగా లీలా ఇంకా తన ఫ్రెండ్ స్వాతి ఇద్దరు అక్కడికి వస్తారు. తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా లీలాకి మళ్ళీ ఆస్తమా రావడంతో స్వాతి మెడిసిన్ ఇస్తుంది. లీలాకి అదో రకమైన స్మెల్ వస్తుంది అని స్వాతికి చెప్తుంది. అది వాళ్ళ నానమ్మ ఊకే చూసే రూమ్ లో నుండే వస్తుంది అని చెప్తూ ఉండగా ఫంక్షన్ కి వీళ్ళని పగలగొడతాడు. అందులో చనిపోయిన ఎలుకని బయటకి తీసుకొని వస్తూ ఉండగా కుమ్మం తగిలి రక్తం వస్తుంది. అది చూసి వాళ్ళ అమ్మ భయంతో వణికిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ముత్తు ఒక ఫ్రెండ్ కి మనీ ఇవ్వాలి, తిరిగి ఇవ్వకపోవడంతో అతను గట్టిగా అరిచి, ఇలాగే నువ్వు ఇవ్వకపోతే మీ నాన్నకి చెప్పి నీ పరువు తీస్తా అనేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి సెల్వం చాలా కోపంతో ఇంటికి వస్తాడు. తన బనంని అలా ఎందుకు విసిరివేస్తున్నావని అంటూ ఉండగా చెంప మీద ఒకటి వేస్తాడు. అంతలో తన కూతురు వచ్చి అమ్మని ఎందుకు కొడుతున్నావని అడుగుతుంది. నేను చాలా కోపంలో ఉన్నా, పైకి వెళ్ళు అని అంటాడు. అమ్మని కొడితే నీ కోపం తగ్గిద్దా అని అనటంతో మళ్ళీ కోపం వచ్చి లీలాని గట్టిగా కొడతాడు. దానితో లీలా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఇంతలో కొడుకు వాళ్ళ అమ్మ వస్తారు. ముత్తు వచ్చి ఏమైందని తన భార్యని అడుగుతాడు. మావయ్యకి అత్తయ్యకి గొడవ అయ్యి కొట్టాడు అని చెప్తుంది. ఈ గొడవ అంతా ఆ డోర్ ఓపెన్ చేయడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని నానమ్మ అంటూ ఉంటుంది. కట్ చేస్తే లీలా వాళ్ళ అమ్మ లీలా రూమ్ కి వచ్చి లైట్ ఆఫ్ చేసి వెళ్తూ ఉండగా లీలా ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోతుంది. అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. నేను తిట్టడం వల్లనే చనిపోయింది అని లీలా వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. ముత్తు ఫ్రెండ్స్ వచ్చి ఎలా జరిగింది అని అడుగుతారు. నాన్న కోపంలో కొట్టాడు అందుకే అని అంటాడు. పోలీస్ వాళ్ళకి ఏమి చెప్పొద్దు, మనమే చూసుకుందామని ముత్తు ఫ్రెండ్స్ అంటారు. అక్కడికి వచ్చిన డాక్టర్ ఏడుస్తూ లీలాకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కాబట్టి అంబులెన్స్ కి కాల్ చేయండి, అంబులెన్స్ వచ్చేలోపు తను చనిపోయిందని ఊర్లో వాళ్ళందరికీ చెప్పండి అని అంబులెన్స్ ని రమ్మంటారు. అంబులెన్స్ రావడంతో ఊర్లో అందరికి చనిపోయిందని తెలుస్తుంది. బంధువులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అందరూ లీలాని చివరి చూపు చూసుకోవడానికి వస్తారు. లీలాకి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి పూలమాలలు వేస్తారు. అంత్యక్రియలు చేయడానికి అంతా రెడీ చేస్తూ ఉంటారు. పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ పద్ధతుల్లో పాడెను రెడీ చేస్తూ ఉంటారు. లీలా బాడీని తీసుకొని పాడ మీద పెట్టడానికి బాడీని లేపుతూ ఉండగా వాళ్ళు లీలా బాడీని లేపలేరు. ఇంకా ఇద్దరు వచ్చి లేపుతూ ఉంటారు, అయినా లేపలేకపోతారు. అలాగే అందరూ కలిసి బలంతో లేపుతూ ఉండగా లీలా బాడీ ఒక్కసారిగా కదులుతుంది. దానితో అందరికి భయం వేసి అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చి కాళ్ళు చేతులు కదులుతున్నాయని అందరికి చెప్తారు. అలా ఎలా కదులుతాయని అందరూ అనుకుంటూ ఉండగా కొంతమంది చూద్దామని లోపలికి వెళ్తూ ఉండగా లీలా బాడీ సడన్ గా లేచి కూర్చుంటుంది. దానితో అందరికి భయం వేసి బయటికి వచ్చేస్తారు. అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పెద్ద మనిషి వచ్చి అమ్మవారి జాతరకి ముందు ఇలా జరగటం ఏంటి అని అందరినీ అడుగుతూ ఉంటాడు. ముత్తు ఇంకా ముత్తు ఫ్రెండ్స్ అందరూ మనం అమ్మవారి కిరీటం దొంగతనం చేయాలి అనుకున్నాం, అందుకేనా ఇలా జరుగుతుంది అని భయపడుతూ ఉండగా ముత్తు గొడవ జరిగిన రాత్రినే అమ్మవారి కిరీటం దొంగతనం చేసి అదే రూమ్ లో పెట్టాను అని ఫ్రెండ్స్ కి చెప్తాడు. కట్ చేస్తే అందరూ ఒక దగ్గర చేరి ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్పుకుంటూ అలా ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటారు. గుడికి వెళ్లి పూజారిని తీసుకొని వస్తారు. పూజారి ఒక కర్ర తీసుకొని కొట్టబోతూ ఉంటే కింద పడేస్తుంది. దానితో భయపడి బయటికి వచ్చేస్తాడు. ఇంకో పనివాడిని లోపలికి పంపుతారు. లోపలికి వెళ్లి బయటికి వచ్చి తను చెప్పాలి అనుకున్నది చెప్పేదాకా ఇక్కడ నుండి వెళ్ళదు అని చెబుతాడు. అంతలో డాక్టర్ వచ్చి అందరికి నిజం చెప్పేస్తాడు. లీలా హెల్త్ ప్రాబ్లం వలన చనిపోలేదు, ఉరి వేసుకొని చనిపోయిందని అంటాడు. దానితో అందరూ షాక్ అయ్యి తండ్రి సెల్వం
రత్నంను అడుగుతారు నిజమేనా అని. అవును, నేను తనని కోపంతో కొట్టడం వల్లనే ఉరి వేసుకొని చనిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. సరే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు జరగవలసింది చూద్దామని అంటూ ఉండగా పోలీసు వాళ్ళు వస్తారు. పోస్ట్ మార్టం చేయాలని ఎస్ఐ లోపలికి వెళ్లబోతూ ఉండగా కానిస్టేబుల్ వచ్చి ఇంతకు ముందు కొంతమంది బాడీని ఎత్తాలని చూస్తారు కానీ లేపలేకపోయారు, సడన్ గా లేచి కూర్చుంది అని ఎస్ఐతో అంటాడు. అవన్నీ నువ్వెందుకు నమ్ముతున్నావని ఎస్ఐ లోపలికి వెళ్లి ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు. ఎస్ఐ లీలా రూమ్ కి వెళ్లి లీలా ఫోన్ తీసుకొని కిందకి వచ్చి నలుగురు కావాలి బాడీని ఎత్తడానికి అంటాడు. వాళ్ళు వెళ్లి మంచం లేపడానికి ట్రై చేస్తారు కానీ లేపలేకపోతారు. అలాగే ట్రై చేస్తూ ఉండగా మంచం విరిగిపోయి లీలా బాడీ మంచంతో పాటు అలాగే నిలబడుతుంది. అందులో అక్కడ కట్టేసిన కోడి కూడా మిస్ అవుతుంది. అక్కడ ఉన్న ఒకతను లీలా నిజం తెలియడానికి కాదు, ఒకరిని తనతో పాటు తీసుకుని వెళ్లడానికి అలా చేస్తుంది అని అంటాడు. లీలా ఇంకొకరిని బలి తీసుకోక ముందే ఆ కోడిని వెతుకుదామని ఊర్లో అందరూ వెతుకుతూ ఉంటారు. అలా తెల్లారిపోతుంది. ఎస్ఐ వచ్చి లీలా ఉన్న రూమ్ లోకి ఎవరిని వెళ్ళనివ్వకు అని కానిస్టేబుల్ తో అంటాడు. అది విన్న ముత్తు ఫ్రెండ్స్, మనం కిరీటం దొంగతనం చేయటం వల్లనే ఆ అమ్మవారు అలా చేస్తుందని అంటాడు. మనం తీసిన కిరీటం తిరిగి అమ్మవారి దగ్గరే పెట్టేద్దాం అనుకుంటారు. రత్నం వాళ్ళ అమ్మ లీలా బాడీ దగ్గరికి వచ్చి చూసి బయటికి వచ్చి అందరితో అంటుంది, లీలా చనిపోయి 24 గంటలు అవుతున్నా ఎవరు ఏమి చేయడం లేదు ఎందుకు అని. కాలువ దగ్గరికి వెళ్లి 2 కుండల నీళ్లు తీసుకొని రా అని తన మనవడికి చెప్తుంది. అలాగే 2గా వేసిన టెంట్ అంతా కూలిపోయి అందరి మీద పడుతుంది. దానితో రత్నం తలకి గాయం అవుతుంది. ఇంతకు ముందు లీలాతో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. ఫ్యూ డేస్ బ్యాక్ లీలాండం పొలంలో పనిచేసుకుంటూ ఉండగా రత్నం అక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చాము ఏంటి రత్నం అని సెల్వం అడుగుతాడు. నేను చెప్పేది చాలా పర్సనల్, విను. నీలాగే నాకు కూడా డబ్బు పొలాలు ఉన్నాయి, కానీ నీలాగా ఊర్లో మర్యాద నాకు లేదు. అలాగే మానం మర్యాద కూడా ఉండాలి. నాకు తెలిసిన విషయం ఊర్లో అందరికి చెప్పొచ్చు, కానీ చెప్పను. నువ్వు నేను ఒకే కులం వాళ్ళం. నీ కూతురు వేరే అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య తప్పు జరగక ముందే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. దానితో సెల్వం చాలా కోపంగా ఇంటికి వస్తాడు. ఇంతకు ముందు లీలాని కొట్టి ఇంట్లో గొడవ చేసింది రత్నం మాటలు వినే. అదంతా రత్నం గుర్తు చేసుకుని లీలా బాడీ దగ్గరికి ఏడుస్తూ, నువ్వు నార్మల్ గా ఒక అబ్బాయితో మాట్లాడితే మీ నాన్నకి నీ గురించి తప్పుగా చెప్పాను, నన్ను క్షమించు అని బయటికి వస్తాడు. ఇదంతా చూస్తూ ఉన్న ముత్తు ఫ్రెండ్స్ ఒక దగ్గర చేరి, రత్నం తప్పు చేశాడు కాబట్టే లీలా అతన్ని అలా చేసింది. మనం గుడిలో అమ్మవారి కిరీటాన్ని కొట్టేశాం, మనల్ని ఇంకా ఏం చేస్తుంది? ఏదైనా చేయకముందే మనం ఆ కిరీటాన్ని తిరిగి గుడిలో పెట్టేద్దాం అనుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు అందరూ లీలా దగ్గరికి వెళ్లారు. లీలా ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తుందని ఊర్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇంతకు ముందు లీలా చెయ్యి పట్టుకున్న అతను అక్కడికి వస్తాడు. ఫ్యూ డేస్ బ్యాక్ లీలాతో జరిగింది చూపిస్తారు. లీలా ఆ రోజు ఆ అబ్బాయితో అంటుంది, నువ్వు నా వెంట పడొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ వెనకాల 3 years నుండి పడుతున్నా ఏమి సమాధానం చెప్పవు ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేదా అంటాడు అతను. చెప్పాను కదా, నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా నాకు ఇష్టం లేదు అని అంటుంది లీలా. కట్ చేస్తే మరుసటి రోజు లీలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మళ్ళీ అతను అక్కడే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవా? ఇలాగ చేస్తే మా నాన్న తప్పుగా చెప్పడం వల్లనే చనిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు రత్నం. మీరు బతికి ఉండడం కన్నా చావటం మేలు అని ఊర్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. లీలా ఇలాంటి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోదు అని అందులో ఒక ఆమె అంటుంది. లీలాకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీతో ఏమైనా చెప్పిందా అని లీలా వదిన ఫ్రెండ్ స్వాతిని అడుగుతుంది. లీలా ఒక అబ్బాయిని లవ్ చేసింది, అతనికి ఏమైనా తెలిసి ఉండొచ్చు అని స్వాతి అంటుంది. అంతలో ఎస్ఐకి వాట్సాప్ లో ఒక ఫోటో వస్తుంది. లీలా ఫాదర్ ఎవరు అతను, తీసుకొని రండి అనగానే కొంతమంది వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళు ఆపి, మేము అతన్ని అరెస్ట్ చేస్తాం, మీ పని మీరు చేయండి అని ఎస్ఐ అంటాడు. సరే మేము కూడా వస్తామని అందరూ కలిసి అంబు ఇంటికి వెళ్తారు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. పక్కింటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అందులో ఒక అతను నిన్న ఆటోలో చూశాను అని అంటాడు. కట్ చేస్తే అంబు ఏడుస్తూ ఉంటాడు. లీలాని నేను తిట్టి ఉండకపోతే బతికి ఉండేది. లీలా చాలా సెన్సిటివ్, నా వల్లనే లీలా చనిపోయింది. ఒకసారి చూసి వస్తాను నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఎంతైనా ఏడువు, కానీ ఇక్కడే ఉండి ఏడువు అంటాడు అంబు వాళ్ళ నాన్న. కట్ చేస్తే అంబు ఏడుస్తూ లీలా చనిపోయిన ముందు రోజుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఫ్యూ డేస్ బ్యాక్ లీలా అంబు కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అంబు వచ్చి, ఎందుకు ఇంత నైట్ నన్ను కలవడానికి రమ్మని చెప్పావు అంటాడు. జాబ్ కోసం ఊరు వదిలి 4 రోజులు అవుతుంది, మార్నింగ్ వచ్చావు, నన్ను కలవాలి అని కూడా అనిపించలేదా అంటాడు. ఇలాంటి వాడికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఎందుకు అని అంటూ ఉండగా ఆస్తమా వచ్చి ఊపిరి ఆడదు. దానితో అంబు కాళ్ళు రుద్దుతూ ఉండగా, నీకు భయం లేదా, ఎవరైనా మనల్ని చూస్తారో అని లీలా అంటుంది. తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ వింటూ ఆ రోజు నైట్ అంతా కలిసి తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంబు లీలాని కలిసి డైరీ మిల్క్ ఇచ్చి నాకు జాబ్ వచ్చిందని చెప్తాడు. లీలా అపాయింట్మెంట్ లెటర్ చూసి కోపంతో అంటుంది, నేను చెప్పాను కదా జాబ్ మన ఊర్లో కాకుండా వేరే ఊర్లో చూసుకోమని, మన ఊర్లో ఎందుకు చూసుకున్నామని అంటుంది. దాంతో అంబుకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ప్రెజెంట్ జరిగేది చూపిస్తారు. అంబు వాళ్ళ నాన్న దగ్గర నుండి తప్పించుకొని వస్తూ ఉండగా వాళ్ళ నాన్న సరే వెళ్ళు అని అంటాడు. అంబు లీలా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడ బోర్డు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే
అంబు ఇంతకు ముందు లీల దగ్గర నుండి కోపంగా ఇంటికి వచ్చాక లీల అంబుకి కాల్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే లీలా ఫాదర్ కొట్టాక పైకి వచ్చి డోర్ వేసుకొని అంబుకి కాల్ చేస్తుంది. మా నాన్నకి మన విషయం తెలిసింది అనుకుంటా, నా మీద కోపంగా అరిచాడు అని చెప్తూ ఉంటుంది. సరే నేను చూసుకుంటా అని అంబు అంటాడు. మరి నేను చెప్పిన జాబ్ గురించి ఏమి ఆలోచించావు? మనం ఈ ఊర్లో జాబ్ చేస్తూ సంతోషంగా ఉండలేము అని లీలా అంటుంది. నేను ఇక్కడే జాబ్ చేస్తా, నువ్వు నాతో ఉండాలి అనుకుంటే నా ఇంటికి రా, లేకపోతే నన్ను విడిచిపెట్టు అని కోపంగా అంటాడు. నిన్ను విడిచిపెట్టి నేను బతకలేస్తానా అని లీలా అంటుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అనేలోపు ఫోన్ కట్ అవుతుంది. ప్రెజెంట్ జరిగేది చూపిస్తారు. అంబు అలా ఏడుస్తూనే ఉంటాడు. పైన కాకులు అరుస్తూ ఉంటాయి. ఒకతను తాడుగట్టి గట్టిగా లాగుతాడు కానీ కదలదు. లీలా నానమ్మ ఏడుస్తూ నేను చెప్పాను ఆ డోర్ ఓపెన్ చేయొద్దు అని, లీలానే ఓపెన్ చేయమని చెప్పింది. మీరు ఓపెన్ చేశారు, నా మాట లెక్క చేయకుండా. నా చెల్లి అందులోనే శారీతో ఉరివేసుకొని చనిపోయింది. ఇప్పుడు లీలా కూడా అలాగే చనిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. నా చెల్లి ఆ రూమ్ లో చనిపోయిన దగ్గర నుండి నేను ఆ రూమ్ కి లాక్ వేశాను అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక బామ్మ బొట్టు పెట్టి ఆ రూమ్ లో ఉన్న శారీని తీసుకొని రమ్మని చెప్తుంది. లీలా నానమ్మ ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఒక పెట్టెలో ఉన్న శారీ తీసుకొని అయితే ముత్తు దొంగతనం చేసి కిరీటం కూడా అదే పెట్టెలో పెడతాడు. కానీ ఆ బామ్మ చూడదు. శారీ తీసుకొని వచ్చి లీలా మీద కప్పి బయటికి వస్తుంది. ఎప్పుడో చనిపోయిన ఆత్మ రూమ్ లోనే ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వెళ్లి బాడీని బయటకు తీసుకొని రమ్మని చెప్తారు. కొంతమంది లోపలికి వెళ్లి తాళతో మంచానికి కట్టి లాగుతూ ఉంటారు. అయినా లేపలేకపోతారు. అంబు దగ్గరికి వచ్చి లీలా చనిపోయిన రాత్రి నీతో 35 మినిట్స్ కాల్లో మాట్లాడింది. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదా అంటాడు. మేమంతసేపు మాట్లాడలే సార్, కావాలి అంటే లీలా మా కాల్స్ అన్ని రికార్డ్స్ చేస్తుంది, చెక్ చేయండి అని అంటాడు. సరే అని ఎస్ఐ ఫోన్ తీసుకొని రికార్డ్స్ వింటూ ఉంటాడు. ఇంతలో అందరూ కలిసి అంబుని తిడుతూ ఉండగా ఎస్ఐ అక్కడికి వచ్చి ముత్తుని పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇంతకు ముందు చెప్పినట్టు లీలా అంబు మాట్లాడుకుంటూ ఉండగా అంబు ఫోన్ కట్ అవుతుంది. అప్పుడు లీలా ఏడుస్తూ ఉండగా ముత్తు పక్కనే ఉండి వింటూ లోపలికి వస్తాడు. నాన్న నిన్ను కొట్టడంలో తప్పు లేదు, నీ ఏజ్ లో ఇలాంటివి సహజం. ఇప్పుడు ఫోన్ ని ఎలా విసిరివేశావో వాడిని కూడా అలాగే వదిలేయి అంటాడు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు నేను అతన్ని వదిలివేయడం అని లీలా అంటుంది. వాడు మన క్యాస్ట్ కాదు, రత్నం కొడుకు. అలాగే చేస్తే వాళ్ళ నాన్న ఇంకా వాడిని తిడుతూనే ఉన్నాడు. నువ్వు ఒక్కదానివి అనుకుంటే పెళ్లి కాదు, ఇంట్లో అందరూ అనుకుంటేనే పెళ్లి అవుతుంది అంటాడు ముత్తు. నీలాగా తప్పు చేసి నన్ను కూడా తప్పించుకోమని చెప్తావా? 5 సంవత్సరాల క్రితం నువ్వు శాంతిని లవ్ చేసి చీట్ చేశావు. దానికి ఆమె పాయిజన్ తాగి చనిపోయింది. ఎవరికి తెలియదు అనుకున్నావా? వదిన కోసం నేను ఇదంతా ఎవరికి చెప్పడం లేదు, నాకు అడ్డు రాకు అని అంటూ ఉండగా ముత్తు చెంప మీద గట్టిగా కొడతాడు. వేరే కాస్ట్ వాడిని ప్రేమించి మన పరువు తీద్దామని చూస్తున్నావా అని అనుకుంటూ కాలుతో మెడ మీద తొక్కి ఊపిరి ఆగేదాకా ఉంచి చంపేస్తాడు. బట్ వాళ్ళిద్దరి మాట్లాడుకునేది ఫోన్ లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎస్ఐకి అంతా తెలియడంతో ముత్తు అక్కడ నుండి పారిపోదామని చూస్తూ ఉండగా వాళ్ళ నాన్ననే పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగిస్తాడు. కిరీటం గురించి కూడా తెలియడంతో ముత్తును మిగతా దేవి బాడీ దగ్గరికి వెళ్లి బాగా ఏడుస్తూ ఉంటుంది. అలాగే కూర్చొని ఏడుస్తూ ఉండగా సడన్ గా లీలా బాడీ తన మీద పడుతుంది. అంటే అన్ని నిజాలు తెలిసినాయి కాబట్టి లీలా బాడీ నార్మల్ అయిపోయింది. బయట అందరూ అలాగే ఏడుస్తూ ఉంటారు. వాన కూడా వస్తూ ఉంటుంది. లీలా బాడీని బయటకి తీసుకొని వచ్చి పాడ మీద తీసుకొని అంత్యక్రియలు చేయడానికి వెళ్తూ ఉంటారు. దీనితో